బ్రాండ్స్ ఆర్ బికమింగ్ ఇర్రిలవెంట్. 10 years బ్యాక్ మనం ఆలోచించే వాళ్ళము ఇది మనకి ఆస్పిరేషనల్ బ్రాండ్, బట్ ఈ రోజు యూ విల్ నాట్ గో, ఐ విల్ నాట్ గో. ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు అలా ఆలోచించుకునే దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ న్యూ ఏజ్ బ్రాండ్స్ అండ్ ఎవ్రీవన్ ఈస్ సాల్వింగ్ అ స్పెసిఫిక్ ప్రాబ్లమ్. సమ్ పీపుల్ కమ్ టు మీ ఆస్కింగ్ ఫర్ అడ్వైస్, ఇట్లా నేను స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అని. వాళ్ళు మిస్ చేసేది ఏంటి అని అంటే అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటు, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ దే ఆర్ సాల్వింగ్. ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు అని అంటే బెటర్ నాట్ టు స్టార్ట్. ఎందుకంటే మార్కెట్ ఈస్ క్లటర్డ్. మీరు అమెజాన్ ఓపెన్ చేయండి, సర్చ్ టీ షర్ట్స్, మోర్ దాన్ 1 lakh ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఆ క్లటర్లో మీరు ఎట్లా బయటకు వస్తారు? ఎట్ నోబెరో వాట్ వీ డూ ఈస్ వీ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఫర్ పీపుల్ హూ లవ్ ట్రావెలింగ్, హూ లవ్ కంఫర్ట్ ఓవర్ ఫ్యాషన్. యు ఆర్ హెవీలీ రిలయింగ్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీద హెవీగా రిలై అవుతున్నారు. వీఆర్ పార్ట్నరింగ్ విత్ hundreds of influencers to build that trust among smaller networks. On today's date, the current financial year, close to 300 crores gross sales చేస్తాము. మీరు కూడా ఇప్పుడు ఫిజికల్ స్టోర్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ యువర్ పర్పస్? 85% of the sales happen offline only. Online 85% ఆఫ్లైన్ అవుతున్నాయండి. Online is only 10 to 15% of the market. India is 80-85% of the market is offline. ఆశీష్ దీక్షిత్ అని ఆదిత్య బిర్లా ఎండి, అతను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమన్నాడంటే, ఎవరన్నా ఒక అకేషన్ గురించి ఆలోచించినప్పుడు నీ బ్రాండ్ కానీ తన మైండ్ లో వచ్చింది అని అంటే యువర్ బ్రాండ్ ఇస్ సార్టెడ్. సప్లై చైన్ ఇన్వెంటరీ కరెక్ట్గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ని పుల్ చేస్తున్నాం. ఒక చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? సో కార్తిక్, ఇంతమంది ఆంటర్ప్రినర్స్తో మాట్లాడిన తర్వాత ఐడియలీ చాలామంది బూట్ స్ట్రాప్డ్, ఈక్విటీ డైల్యూట్ చేయకూడదు అన్న మైండ్ సెట్లోనే వెళ్తున్నారు. మీరు 2020లోని నోబెరో స్టార్ట్ చేసి వై డిడ్ యూ థింక్ ఆఫ్, ఇప్పుడు ఆదిత్య బిర్లా వాళ్ళు వచ్చి దే టుక్ మెజారిటీ ఆఫ్ యువర్ స్టేక్ 2021. సో ఇది ఇమీడియట్ ట్రాన్సాక్షన్ ఎందుకు అయింది? సో మా జర్నీ చూసుకుంటే నేను 2010లో ఐ బికమ్ ఎన్ ఆంటర్ప్రెన్యూర్. నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈస్పర్ష అని ఒక బ్రాండ్ స్టార్ట్ చేశాను. సో ఈస్పర్ష ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ బల్క్ మర్చెండైజ్, వాళ్ళకి ఏదైనా ఈవెంట్ ఉంటే వీ మ్యానుఫ్యాక్చర్ టీ షర్ట్స్. సో దట్ వాస్ అ ఫస్ట్ ఐటరేషన్. మేము మింత్రా ఆల్సో వెన్ దే స్టార్టెడ్, వాళ్ళు కూడా అట్లానే B2B మర్చెండైజింగ్ కంపెనీ లాగా స్టార్ట్ చేశారు. సో అది ఒక 4 years రన్ చేసాము. సో ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ 100% గ్రో చేసాము. ఇట్ వాస్ మోర్ లైక్ రైట్ ఆఫ్టర్ కాలేజ్ ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాని పర్సూ చేద్దామన్న ఉద్దేశంతో అది పర్సూ చేసాం. 5 years దాని మీద వర్క్ చేసిన తర్వాత, ఐ థింక్ 4 years దాని మీద వర్క్ చేసిన తర్వాత ఒకటి రియలైజ్ ఏమయ్యామనంటే, మాకున్న స్కిల్ సెట్, లైక్ వీ కమ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, వీ కమ్ ఫ్రమ్ రియలీ గుడ్ కాలేజెస్. సో వీ వర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ అవర్ కోర్ స్కిల్ సెట్. అండ్ ఆ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రో చేయడానికి మాకేమనిపించింది అంటే, దేర్ ఆర్ రిస్ట్రిక్షన్స్. ఐ కెన్ స్కేల్ టు సమ్ లెవెల్, బట్ బియాండ్ దట్ అది స్కేల్ అవ్వదు అన్న ఉద్దేశంతో వీ హ్యావ్ పాజ్ దట్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ అ డిఫరెంట్ కంపెనీ. ఆ కంపెనీ ఏంటి అంటే మై డ్రీమ్ స్టోర్. సో మై డ్రీమ్ స్టోర్ వాజ్ సిమిలర్ టు మీషో. మీషో ఇప్పుడు ఏం చేస్తుంది, ఒక క్రియేటర్ ఉన్నాడంటే, లేదా ఒక యునో influencer who has some following, not top level influencer, like a junior level influencer, nano influencer. So tanu edana products ni promote chesukochu. So entire Meesho works on WhatsApp. So మేము ఏం చేసామనంటే, we have built a brand called My Dream Store. The entire premise of My Dream Store is, if you want to start a brand, if you want to start a t-shirt brand, you don't have to worry about నేను ప్రోడక్ట్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి, నేను ప్రోడక్ట్ ఎలా కొరియర్ చేయాలి, నేను పేమెంట్స్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి. సో యు ఆర్ ఎ డిజైనర్, యువర్ ఫోకస్ ఈస్ టు బీ ఆన్ డిజైనింగ్ గ్రేట్ ప్రోడక్ట్స్. ఆర్ లెట్స్ సే మీకు ఒక కమ్యూనిటీ ఉంది, లెట్స్ సే సైక్లింగ్ కమ్యూనిటీ, యువర్ ఫోకస్ షుడ్ బీ ఓన్లీ ఆన్ ఎంగేజింగ్ యువర్ కమ్యూనిటీ, నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద డాంకీ వర్క్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రోడక్ట్, డెలివరింగ్ ద ప్రోడక్ట్, కలెక్టింగ్ పేమెంట్స్. సో మేము ఒక మోడల్ ఏం క్రియేట్ చేసామనంటే, అ క్రియేటర్
can come onto the platform and they can create product and they can sell products. So the concept was create and sell. This we have started 2015 లో స్టార్ట్ చేసాం, క్రియేట్ అండ్ సెల్ అనే కాన్సెప్ట్ తోటి. సో దట్ వాస్ మై డ్రీమ్ స్టోర్. సో అది కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయింది. బట్ అందులో ఒక ఛాలెంజ్ ఏంటి అని అంటే, ఒక క్రియేటర్ తన సర్కిల్ బియాండ్ ప్రమోట్ చేయాలి అని అంటే తను అడ్వర్టైజింగ్ చేయాలి. సో దే హ్యావ్ టు లెవరేజ్ ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ ఫర్ సెల్లింగ్ ప్రొడక్ట్స్. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమైంది అంటే అడ్వర్టైజింగ్ కాస్ట్ షూటప్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అండ్ సెకండ్ థింగ్, ఇండియా సిఓడి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా ఒక క్రియేటర్ ఆర్డర్ ఒక ప్రోడక్ట్ ఆన్లైన్లో సెల్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆన్ టుడేస్ డేట్ ఈవెన్ ఇఫ్ యూ గెట్స్ 100 ఆర్డర్స్, నెట్ ఆర్డర్స్ డెలివరీ అయ్యేసరికి 60-70 ఉంటాయి బికాస్ ఆఫ్ క్యాష్ ఆన్ డెలివరీ వల్ల. సో 2 ప్రాబ్లమ్స్ వల్ల మై డ్రీమ్ స్టోర్ పాజ్ చేయాల్సి వచ్చింది. ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ కాస్ట్ కంటిన్యూస్గా ఇంక్రీస్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే క్లారిటీ లేదు. లైక్ ఈ రోజు నేను 100 ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నాను, నాకు నెట్ ఎన్ని ప్రోడక్ట్స్ సెల్ అవుతాయన్న, డెలివర్ అవుతాయన్న క్లారిటీ క్రియేటర్కి లేదు. కాన్స్టెంట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. సో క్రియేటర్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది ఆ ప్లాట్ఫామ్లో. సో 2020లో వీ పాజ్డ్ దట్. అప్పటికి ఆల్మోస్ట్ 10 years వర్క్ చేసాం. ఫస్ట్ 5 years B2B మర్చెండైజింగ్ అని, నెక్స్ట్ 5 years ఇది క్రియేట్ అండ్ సెల్ మోడల్ అని. దెన్ కోవిడ్ హ్యాపెండ్. డ్యూరింగ్ దట్ 2 months ఆఫ్ టైం మాకు ఆలోచించడానికి టైం దొరికింది. లైక్ త్రూ అవుట్ ద 10 years ఆఫ్ జర్నీ we were constantly running, we were constantly rushing, we were not able to think through the ఆలోచించుకోకుండా వెళ్తూనే ఉన్నారు అన్నట్టు. రైట్. సో ఆ కోవిడ్ టైం ఇట్ వాజ్ లైక్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ అస్ యాజ్ అ బిజినెస్. సో ఒక 2 months అసలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది ఆలోచించుకుంటే ఐ థింక్ వీ డింట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. సో అప్పుడు ఒక హార్డ్ కాల్ తీసుకున్నాము, మేబీ ఇట్ కాంట్ రన్ ఇన్ దిస్ వే, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. సో దట్ వాజ్ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం. మాకేమనిపించింది, లైక్ వెన్ ఎవర్ వీ గో టు ఎనీ మాల్, వాట్ ఎవర్ ద నేషనల్ బ్రాండ్స్ దట్ ఆర్ దేర్, ఏ స్టోర్లోకి వెళ్ళినా కూడా, ఏ షాప్లోకి వెళ్ళినా కూడా దే హ్యావ్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్లోత్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎనీ నేషనల్ బ్రాండ్ అండ్ మీరు అందులో షర్ట్స్ కొనడానికి వెళ్ళండి, ప్రతి బ్రాండ్లో ఒక బ్లూ కలర్ షర్ట్ అనేది కామన్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చినా కూడా అదే షర్ట్ ఉంటుంది. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటి అని అంటే దే డోంట్ హ్యావ్ అ స్ట్రాంగ్ కనెక్ట్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్లీ. కరెంట్ రియాలిటీ తోటి సంబంధం లేకుండా వాళ్ళు ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్ని టర్న్ అరౌండ్ చేయడానికి అట్లీస్ట్ 6 months to 9 months పట్టుద్ది. వాళ్ళ సైకిల్స్ అన్నీ కూడా చాలా లాంగ్ ఉంటాయి. సో మేమేమనుకున్నాము, వాట్ ఇఫ్ వీ ట్రై క్రియేటింగ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ మోర్ రియలిస్టిక్ టు ద కరెంట్ ఆన్ గోయింగ్ థింగ్. అంటే ట్రెండ్స్ ప్రకారం, సిచ్యువేషన్ ప్రకారం బ్రాండ్ బిల్డ్ చేద్దామా అనే ఉద్దేశంతో వీ స్టార్టెడ్. సో కోవిడ్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం స్టార్ట్ చేశారు. అందరూ people wanted to wear comfort clothing. So our journey started with comfort clothing as a premise. So we started selling joggers, we started selling t-shirts, మేము షార్ట్స్ సెల్ చేయడం స్టార్ట్ చేసాము. సో డ్యూరింగ్ దట్ కోర్స్ ఆఫ్ జర్నీ మాకేం అర్థమైందని అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఫ్యాషన్ దట్ సెల్స్. కంఫర్ట్ కూడా ఒక ఇంపార్టెంట్ మెట్రిక్ ఉంటుంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆడియన్స్ వుడ్ ఆల్సో ప్రిఫర్ కంఫర్ట్. సో దట్ వాజ్ అ హోల్ ప్రిమైస్. ఆ ప్రిమైస్ తోటి నోబెరో 2020లో స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ ఇయర్ ఐ థింక్ we did about 15 odd crores of revenue. But then అప్పటికే our journey was like 11 years of journey. And we realized that okay, we need some external mentorship or some sort of support from outside who knows how to do things. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆదిత్య బిర్లా గ్రూప్ అప్రోచ్ అయింది మమ్మల్ని. దే ఆర్ స్టార్టింగ్ సంథింగ్ కాల్డ్ హౌస్ ఆఫ్ బ్రాండ్స్ అనే కాన్సెప్ట్ తోటి దే ఆర్ స్టార్టింగ్ సంథింగ్ కాల్డ్ TMRW. వాట్ ఇస్ TMRW? TMRW ఏంటి అని అంటే ఇట్స్ ఎ హౌస్ ఆఫ్ బ్రాండ్స్ కాన్సెప్ట్. వాట్ దే డూ ఈస్ దే ఐడెంటిఫై బ్రాండ్స్ విచ్ కెన్ పొటెన్షియల్లీ బికమ్ బిగ్. ఓకే, ఇవన్నీ అపారల్
TMRW ప్రైమరీగా అపారల్ ఫోకస్ చేస్తుంది ఆన్ టుడేస్ డేట్. మేబీ ఆన్ టుమారోస్ డేట్ వాళ్ళు ఫ్యాషన్ అంటే దే కెన్ ఎక్స్పాండ్ టు ఎనీ అదర్ కేటగిరీ, బట్ ద కరెంట్ ఫోకస్ కేటగిరీ ఈజ్ అపారల్. ఓకే. సో వాళ్ళు ఒక 4-5 బ్రాండ్స్ని ఐడెంటిఫై చేసుకొని ఆ 4-5 బ్రాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే. సో అదర్ బ్రాండ్స్ బీయింగ్ బేవకూఫ్ అనే ఒక బ్రాండ్. జూన్బెర్రీ, అర్బన్, ఐ వెంట్ త్రూ ఇట్. యా. ఓకే. సో వెరీ ఫ్లష్. యా. సో ఫర్ అస్ మాకు ఏమనిపించింది అంటే ఇట్ వాస్ అ గ్రేట్ ఆపర్చునిటీ బికాస్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ సమ్ 13-15 బ్రాండ్స్ ఉన్నాయి విచ్ వర్ డూయింగ్ 1,000 crores per year. అందులో మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ ఆదిత్య బిర్లా గ్రూప్ బ్రాండ్స్. నేను ఒక్కసారి ఇంటరప్ట్ చేయండి ఇక్కడ. ఒకటి ఏంటి అంటే మీరు ఇప్పుడు 15 crores ఫస్ట్ ఇయర్లోనే అని అన్నారు కదా, అంటే 2020 నుంచి 2021 బిఫోర్ ది acquisition happened. Can I call it an acquisition? No, it is not an acquisition. It is more like a strategic investment. Got it. So in the 15 crores వచ్చింది, was that like if you don't mind me asking, అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేశారు? ఎందుకంటే వెబ్సైట్, మీకు ఇన్వెంటరీ, ఇవి మీ ఖర్చులు ప్రైమరీగా. ఎంత ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేశారు మీరు? అంటే వి డింట్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ మనీ అండి. అంటే అప్పటికే ఒక డెకేడ్ వర్క్ చేసాం కాబట్టి కొద్దిగా కనెక్షన్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి పార్ట్నర్షిప్ ఉంది. సో వి ఆస్క్ దెమ్ టు మ్యానుఫ్యాక్చర్, వి పే దెమ్ మనీ ఆఫ్టర్ 45 days. అది ఒకటి. వెబ్సైట్ వెబ్సైట్ వి గాట్ ఇట్ ఆన్ షాపిఫై యూస్ చేసాము. అది కూడా ఎక్కువ ఏం కాస్ట్ అవ్వదు. అడ్వర్టైజింగ్, క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి యాడ్స్ రన్ చేసే వాళ్ళము. సో ఆ జర్నీలో ఐ థింక్ probably around 30-40 lakhs is what we have taken loans from outside and we have invested. Nobero journey lo probably around that amount we have invested to set right things. And constant గా సెల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనీ వస్తూ ఉండేవి. ఆ మనీని రొటేట్ చేస్తూ ఉండేవాళ్ళం. క్యాష్ ఫ్లోని రైట్ గా మేనేజ్ చేసుకోగలిగాము ఫస్ట్ 1 year లో, అండ్ దానివల్ల సేల్స్ డ్రైవ్ చేయగలిగాము. దాని తర్వాత ఆదిత్య బిర్లా వచ్చింది. ఆదిత్య బిర్లా ప్రైమరీ అంటే పార్ట్నర్షిప్కి మేజర్ రీజన్ మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని అంటే, వాళ్ళు ఆల్రెడీ ఒక 1,000 crore బ్రాండ్స్, మల్టిపుల్ 1,000 crore బ్రాండ్స్ని బిల్డ్ చేశారు, లెగసీ బ్రాండ్స్ని బిల్డ్ చేశారు. ఆ బ్రాండ్స్ కూడా 1 year, 2 years, 3 years లేవు, ఆల్మోస్ట్ డెకేడ్స్ ఉన్నాయి. సో అక్కడ మనకి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అప్పటికే చాలా కాల్ చేసుకున్నాము. సో ఒక కొత్త ఫ్రెష్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్ us థింక్ దట్ బీటెక్ మళ్ళీ చేస్తున్నామా అనుకున్న ఆలోచనతో వెళ్ళాము. 4 years బీటెక్ మళ్ళీ చేస్తున్నామన్న ఉద్దేశంతో అందులోకి వెళ్ళాము. అండ్ టచ్ వుడ్ ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఫినామినల్. TMRWలో బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ద కైండ్ ఆఫ్ మెంటర్షిప్ వాట్ వీ హ్యావ్ గాట్, యూఆర్ ఓన్లీ ఏబుల్ టు థింక్ త్రూ సర్టెన్ ఎక్స్టెంట్. వాళ్ళు రావడం వల్ల ఏంటంటే ఆ థింకింగ్ బ్రేక్ అయింది. ఆ థింకింగ్ బ్రేక్ అయ్యి ఆన్ టుడేస్ డేట్, లైక్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, క్లోజ్ టు 300 crores గ్రాస్ సేల్స్ చేస్తాము. ఆ జర్నీ ఫ్రమ్ దట్ 15-20 crores టు 300 crores, that happened in a 3 years span of time. So we have చాలా లెర్నింగ్ అయింది. అంటే వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ డ్యూరింగ్ దీస్ 3 years that helped us where we are today. అంటే ఇనీషియల్గా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చాలా మంది వద్దనుకుంటారు. ఎందుకంటే కొంచెం స్లోగా గ్రో అయినా సరే కంప్లీట్గా ఇట్ విల్ బీ ఆన్ అస్. ఎందుకంటే ఇప్పుడు డెసిషన్ మేకింగ్లోని యూ కెనాట్ కాల్ టిప్స్ కదా, లైక్ యూ కాంట్ సే దట్ ఇది నేను చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేద్దాం అన్న ఇది ఉండదు మీకు. యూ హ్యావ్ టు కన్సల్ట్ విత్ పీపుల్, యూ హ్యావ్ టు మేక్ డెసిషన్స్ అకార్డింగ్లీ. ఇదొకటి. తర్వాత అఫ్ కోర్స్ ఈక్విటీ అంతా మనతో ఉండడం అన్న దీనిలోని ఆలోచిస్తారు. ప్రోస్ అండ్ కాన్స్ మీ ప్రకారం వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్? అంటే ఈ 3 yearsలోని ఇఫ్ దే వర్ంట్ ఇన్వెస్టెడ్, డూ యూ థింక్ దట్ యూ వుడ్ హ్యావ్ స్టిల్ మేడ్ ఇట్ హియర్? అంటే మార్కెట్ ప్రోడక్ట్ మీద అదే కదా, మోర్ ఆర్ లెస్ యూ ట్వీక్డ్ ఇట్ హియర్ అండ్ దేర్, బట్ అంతా మీ నాలెడ్జ్, మీ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ద ప్రోడక్ట్ ఇస్. సో ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, వాట్ వుడ్ ఇట్ హ్యావ్ బిన్ ఇఫ్ యూ డిడ్ నాట్? అంటే there are 2 parts to it. నేను what I'm trying to tell is, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ నెసరీకి మీరు ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయాలి అని. ద బెస్ట్ పార్ట్ ఈజ్ మీరు బూట్ స్ట్రాప్డ్గా రన్ చేస్తూ ఉంటేనే దట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్. ఈ ఫండింగ్, ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్ట్ 15-20 yearsలో మనం ఎక్కువ వింటున్నాము. ఎస్పెషలీ లాస్ట్ 5 yearsలో ఇంకా ఎక్కువ వింటున్నాము.
బిఫోర్ దట్ ఇదంతా సిచ్యువేషన్ ఉండేది కాదు. లైక్ హౌ అవర్ పేరెంట్స్ యూస్ టు డూ, బిజినెస్ రన్ చేసేవాళ్ళు, ఏదైనా మనీ కావాలంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి తీసుకునేవాళ్ళు, లేదా బ్యాంక్స్ నుంచి తీసుకునేవాళ్ళు. ఫుల్ అథారిటీ, ఫుల్ కంట్రోల్ వాళ్ళ మీద పెట్టుకొని వాళ్ళు రన్ చేసేవాళ్ళు. బిజినెస్ యూస్ టు గ్రో లైక్ దట్. అండ్ ద హోల్ పర్పస్ ఆఫ్ బిజినెస్ ఇప్పుడు ఈవెన్ ఆన్ టుడేస్ డేట్ ఐ వుడ్ సే యూ షుడ్ ఆల్వేస్ రిమైన్ బూట్ స్ట్రాప్డ్. మీరు బూట్ స్ట్రాప్డ్గానే గ్రో అయ్యి వెన్ యూ ఫీల్ ఓకే ఇప్పుడు నాకు ఎక్స్టర్నల్ క్యాపిటల్ వస్తే నా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అని అనుకుంటాము, అప్పుడు ఫండ్ రైజ్ చేయాలి. లేదు అని అంటే అవసరం లేదు. యూ ఎంజాయ్ యువర్ ఎంటైర్ స్లైస్, నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మా కేసులో ఏమైంది అని అంటే వీఆర్ కంప్లీట్లీ టయర్డ్. ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు వీఆర్ లైక్ 10 years into the journey. Maybe we got into entrepreneurship quite early. 2010లో స్టార్ట్ చేసాము అండ్ చాలా అలసిపోయాము ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు. ఇంట్లో వాళ్ళు కూడా దే బీన్ సపోర్టివ్ ఆల్ త్రూ ద వైల్, బట్ మన మీద కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఓకే నేర్చుకుందాం అన్న ఉద్దేశంతో వీ పార్ట్నర్. నో కమింగ్ టు ది అదర్ సైడ్, లైక్ ఒకవేళ ఆదిత్య పిల్ల రాకుండా ఉన్నా కూడా ఇదే గ్రోత్ వచ్చిండేదా అని అంటే మేబీ ఇప్పుడు 3 yearsలో ఏదైతే చేసామో మేబీ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 7 years or 8 years, ఆర్ ది అదర్ వే ఈజ్ వీ వుడ్ స్టిల్ బి స్ట్రగ్లింగ్. అంటే దానికి ఆన్సర్ లేదు. ఐ మీన్ టు బి వెరీ ఆనెస్ట్, యూనో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి, రైట్? అండ్ ఇప్పుడు ఆ పర్టికులర్ ఫేజ్లోని వాళ్ళు మల్టిపుల్ బ్రాండ్స్ని ఆన్బోర్డ్ చేసుకున్నారు కదా, ఆల్మోస్ట్ 10 brands అనుకుంటాను. 5-6 brands అనుకుంటా, యా. సో ఈ పర్టికులర్ బ్రాండ్స్ అన్నిటిలోనే ఇన్వెస్ట్ చేయడానికి ఒక కోర్ రీజన్ అన్నట్టు ఏమైనా ఉందా, లేదంటే ప్రతి బ్రాండ్లోనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ చూసి దే వెంట్ అహెడ్? నాకు అర్థమైంది ఏంటి అని అంటే దే హ్యావ్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ద ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ ఆఫ్ షాపింగ్ ఆన్ టుడేస్ డేట్, I mean, not majority is still happening offline, but online contribution of sales increase అవుతూ వస్తున్నాయి, రైట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరకు 1% ఉండేది, ఇప్పుడు 5% అయింది, రేపు 10% అవుతుంది. ఇన్ ద స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 5 years ఇట్ మైట్ గో టు 15%. సో ద రేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్లైన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి అండ్ బ్రాండ్స్ ఆర్ బికమింగ్ ఇర్రిలవెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ విచ్ ఈస్ 10 years old or 20 years old, maybe it is not becoming relevant, or it is becoming irrelevant to the audience on today's date. Like for example oka brand undi, you know, which is 10 years old, maybe on today's date you and I will not go to that brand and shop. 10 years back మనం ఆలోచించే వాళ్ళము ఇది మనకి ఆస్పిరేషనల్ బ్రాండ్, బట్ ఈరోజు యూ విల్ నాట్ గో, ఐ విల్ నాట్ గో, రైట్? ఇప్పుడు మీరు నేను ఎట్లాంటి బ్రాండ్స్ ఆలోచిస్తామని అంటే మేబీ సమ్వన్ హూ కెన్ స్పీక్ అవర్ లాంగ్వేజ్. కరెక్ట్. సో ఈ ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు అలా ఆలోచించుకొనే దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ న్యూ ఏజ్ బ్రాండ్స్. ఇప్పుడు వాట్ ఎవర్ ద బ్రాండ్స్ దట్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ న్యూ ఏజ్ బ్రాండ్స్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ సాల్వింగ్ అ స్పెసిఫిక్ ప్రాబ్లమ్. Like for example, Nobero. At Nobero, what we do is we solve the problem for people who are on the move, people who love traveling, people who love comfort over fashion. So that is about Nobero. ఇప్పుడు బేవకూఫ్ అనే ఒక బ్రాండ్ ఉంది. They are primarily into expressive, where like expression is a core of బేవకూఫ్. సో వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ డిఫరెంట్ ఉన్నారు, నోబెరో టార్గెట్ ఆడియన్స్ డిఫరెంట్ ఉన్నారు. సో ఎవ్రీ బ్రాండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ థీసిస్. అలా వాళ్ళు దే హ్యావ్ పిక్డ్ ఫ్యూ బ్రాండ్స్. ఇప్పుడు వియాడో ఉంది, ఇట్స్ మోర్ లైక్ ఎ స్ట్రీట్ వేర్ బ్రాండ్. సో ఎవ్రీ బ్రాండ్ హ్యాస్ అ డిఫరెంట్ థీసిస్ అండ్ దే హ్యావ్ క్లబ్డ్ ఆల్ దీస్ బ్రాండ్స్ టుగెదర్ అండ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దెమ్. ఇది ఇప్పుడు ఇలాంటి D2C బ్రాండ్స్ నేను అంటే F&B కాన్వర్సేషన్స్ మేము చాలా ఎక్కువ చేసుకుంటుంటాము. ఎంట్రీ బ్యారియర్ లేకపోవడం వల్ల చాలా మందికి అది ఒక గ్లామరస్ దీనిలా కనిపిస్తుంది. అంటే స్కిల్ ఈజ్ నాట్ లైక్ హై లెవెల్ కదా. F&B ఇప్పుడు ఎవరైనా వెళ్ళి కెఫే పెట్టుకోవచ్చు ఇంత డబ్బులు ఉంటే అన్నట్టు. అలాగే D2C బ్రాండ్స్లో కూడా నేను అది గమనించాను, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు అపారెల్. ఫ్యాషన్ అది కొంచెం అది ఎక్కువ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి అపారెల్ ఫ్యాషన్ ఇస్ సంథింగ్ దట్
కొద్దో గొప్ప అందరికీ అర్థమవుతుంది, అరే ఈ టీ షర్ట్లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి, లేదంటే ఇట్లా ప్రింటెడ్ టీ షర్ట్స్ అన్నట్టు ఒక సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్ అన్నది ఉన్నది. చాలా మంది ఇప్పుడు కొత్త బ్రాండ్లు స్టార్ట్ చేసి ఒక వెబ్సైట్ పెట్టేసి ఇక్కడి నుంచి 500 కొని 800కి అమ్మేసి అట్లా చాలా మంది స్టార్ట్ చేసేస్తున్నారు. ఎంట్రీ బ్యారియర్ కొంచెం టెక్నికలీ అదే మీరు అన్నట్టు షాపిఫైలో బ్రాండ్ బిల్డ్ చేసుకోవచ్చు కాబట్టి అట్లా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు సేల్స్ పరంగా వాట్ యూ థింక్ యూ హ్యావ్ క్రాక్డ్? అండ్ ఇప్పుడు గురించి నేను మాట్లాడట్లేదు, ఐమ్ టాకింగ్ అబౌట్ 2020 ఓన్లీ. సేల్స్ పరంగా హౌ డూ యూ థింక్ యూ క్రాక్డ్ లైక్ 15 crore మార్క్? అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో అడుగుతున్నాను ఈ పర్టికులర్ క్వశ్చన్. సో మాకు పెద్ద లెర్నింగ్ ఏంటి అని అంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ అన్నిటికంటే ఈజీ ఏంటి, షాపిఫైలో వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం ఈజీ. మీరు అన్నట్లు ప్రోడక్ట్ తయారు చేయించడం అనేది ఈజీ అయిపోయింది. అందరికీ తెలుసు ఎక్కడ తయారవుతుందంటే ఎదర్ ఇట్ ఈస్ ఇన్ తిరుపూర్ ఆర్ ఇట్స్ ఇన్ లూధియానా. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ అవేర్. సో ఎంట్రీ బ్యారియర్స్ అనేవి ఇక్కడ లేవు. ప్రాబ్లం ఏంటి, సెల్ చేయడం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, వెన్ దే స్టార్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ దే డోంట్ ట్రై కమ్యూనికేటింగ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ దే ఆర్ సాల్వింగ్. మోస్ట్ ఆఫ్ ద ఫౌండర్స్ వాళ్ళు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే, ఏదైనా ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు బీట్ ఆన్ మెటా ఆర్ ఇన్స్టాగ్రామ్, సో వాళ్ళు ఫీచర్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు కానీ అది ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అనేది మాట్లాడరు. సో అన్నిటికంటే ముందు మేము అర్థం చేసుకున్నది, ఇఫ్ యు ఆర్ గివింగ్ సొల్యూషన్స్, ఇఫ్ యూఆర్ టెలింగ్ కి ఇది నీ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ని నేను ఇలా సాల్వ్ చేస్తున్నాను అని అంటే, ఎవరైతే ఆ యాడ్ చూస్తారో వాళ్ళు దాంతో రిలేట్ అయ్యి వాళ్ళ వెబ్సైట్ విజిట్ చేసి పర్చేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఫౌండర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ గురించి మాట్లాడరు. వాళ్ళు ఇది 100% కాటన్ అని అంటారు. 100% కాటన్ వల్ల ఉపయోగం ఏంటి? లేదా 100% పాలిస్టర్ అంటారు, లేదా నైలాన్ స్పాండెక్స్ అంటారు, లేదా ఇది ఇట్లా చేస్తామని అంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? సో ఫీచర్స్ మీద ఎక్కువ మాట్లాడడం వల్ల ఎండ్ కస్టమర్కి ఏమి ఉపయోగం లేదు. యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నావు, ఎట్లా సాల్వ్ చేస్తున్నావు. సో ఇది మాకు వి అండర్స్టూడ్ ఇన్ 2021. మేము ఫస్ట్ ఇయర్లో బ్రూట్ ఫోర్స్లో చేసాము, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్లారిటీ రావడం స్టార్ట్ అయింది. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మీరు ఈ 5 years జర్నీలోని ఇందాక మీరు అన్నారు కదా, మనకి ఒక 10 సంవత్సరాల ముందు ఆస్పిరేషనల్ బ్రాండ్స్ కొనుక్కోవడం అయిపోయింది, దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. అట్లా మనం ఒకప్పుడు జారా వాజ్ సంథింగ్ దట్ వాజ్ వెరీ బిగ్. ఇప్పుడు మనకు నచ్చదు, అది మనం కంఫర్ట్ చూసుకుంటాం అన్నట్టు. ఏజ్ మారుతున్న కొద్దీ ద కైండ్ ఆఫ్ మీరు బట్టల దీని మీద ఎట్లా ఉంటుంది అన్నది కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ మీరు కన్జ్యూమర్ బిహేవియర్ వైజ్ ట్రెండ్స్ ఎట్లా అబ్జర్వ్ చేశారు? ఆర్ ఐ యూ సేయింగ్ దట్ మీరు 2020లో స్టార్ట్ చేసినప్పుడు కంఫర్ట్ క్లోదింగ్ మీరు ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ అని అనుకొని ఉంటారు, సో వాళ్ళతోటి రిటెన్షన్ ప్లాన్ చేయకుండా మీరు ఆ ఏజ్ గ్రూప్కి కేటర్ చేసుకుంటూ వెళ్తున్నారా? అండ్ దీస్ పీపుల్ ఫాలో అవుట్ ఆఫ్ దట్ ఏజ్ గ్రూప్ అండ్ దే మూవ్ టు అనదర్ బ్రాండ్ మేబీ, బట్ ఆ ఏజ్ గ్రూప్కి డెమోగ్రఫిక్స్కి స్టిక్ అయ్యి ఐ యూ కేటరింగ్? అండ్ వాట్ వాస్ ద లెర్నింగ్ ఫర్ యూ? అంటే కన్జ్యూమర్ బిహేవియర్ ప్రకారం మీరు ఏం నేర్చుకున్నారు ఈ 5-6 yearsలో? అంటే ఇప్పటికి ద బ్రాండ్ హ్యాస్ బీన్ ఓన్లీ 5 years కాబట్టి ఆ డెమోగ్రఫిక్స్ ఎప్పుడు మారుతాయి అని అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఒక డెకేడ్, బికాజ్ ఆ ఏజ్ గ్రూప్ లైక్ 2020లో మేము స్టార్ట్ చేసినప్పుడు సమ్మన్ హూ పర్చేస్డ్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్, దేర్ ఏజ్ మైట్ బి లెట్స్ సే 25, ఈరోజు 30. వాడి ఆస్పిరేషన్స్ మారుండొచ్చు కానీ డెమోగ్రఫిక్స్లో పెద్ద చేంజ్ లేదు. సో కమింగ్ టు 2 things, right? Like say one example మీరు మెన్షన్ చేసింది జారా ఆన్ టుడేస్ డేట్ టు యూ ఆర్ టు మీ మనకి ఆస్పిరేషనల్ అవ్వకపోవచ్చు ఆన్ టుడేస్ డేట్, బట్ అది ఒక ఒక క్యూ అనమాట. లైక్ ఫస్ట్ 10% ఆడియన్స్కి ఎప్పుడు ఒక బ్రాండ్ ఆస్పిరేషనల్ అనిపిస్తుంది, కొన్ని రోజుల తర్వాత ఆ నెక్స్ట్ 10% వాళ్ళకి అనిపిస్తుంది, కొన్ని రోజుల తర్వాత ఆ నెక్స్ట్ 50% వాళ్ళకి అనిపిస్తుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 10 years బ్యాక్ మన ఇద్దరికి నచ్చిన బ్రాండ్ ఏదైతే ఉందో అది ఈరోజు మనకి ఆస్పిరేషనల్ అవ్వకపోవచ్చు, కానీ Tier 2, Tier 3 ఆడియన్స్కి ఈరోజు అది ఆస్పిరేషనల్ బ్రాండ్. సో బ్రాండ్స్ కూడా అదే ఫార్మాట్ని ఫాలో అవుతాయి. ఇదివరకు మెట్రోలో ఎక్కువ ఎక్స్పాండ్ చేసే బ్రాండ్స్
ఈరోజు దే ఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ టైర్ 2, టైర్ 3. సో దే నో ఇయర్ ఆన్ ఇయర్ ఆర్ ప్రాబ్లీ ఎవ్రీ 5 years, ఎవ్రీ 10 years వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ చేంజ్ చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇదివరకు లెట్స్ ఏ పాకెట్ మనీ ఆఫ్ కిడ్స్ యూస్ టు బి లెట్స్ ఏ 10 rupees or 100 rupees. On today's date, pocket money is 10,000 or something like that. So purchasing power is increasing. So people are evolving, brands are evolving. Now coming to the consumer behavior, I think ప్రతి brand they will not stick to the single premise. ఇప్పుడు మేము కంఫర్ట్ అనేది ప్రెమైస్ తోటి స్టార్ట్ చేసాము. సో ఆ కంఫర్ట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఈరోజు ఏ ప్రోడక్ట్ మేము తయారు చేసినా కూడా వీ మేక్ షూర్ కంఫర్ట్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఇయర్ ఆన్ ఇయర్ ద బ్రాండ్ ఈజ్ ఎవాల్వింగ్. నౌ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఎనీవన్ హూ ఈస్ ట్రావెలింగ్. వీ వాంట్ టు కేటర్ టు దెమ్. సో ప్రతి బ్రాండ్ వెన్ ఇట్ ఎవాల్వ్స్, వాట్ ఇట్ డస్ ఇస్ దేర్ కోర్ డెమోగ్రఫిక్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను బ్రాండ్ స్టార్ట్ చేశాను, నేను అనుకుంటున్నాను నా ఎండ్ కన్స్యూమర్ ఈజ్ దిస్. ఎట్లా డిఫైన్ చేసుకుంటారు? ఓకే, నా కన్స్యూమర్ ఎవరు అని అంటే లెట్స్ ఏ న్యూ బార్న్ కిడ్స్కి పేరెంట్స్. లెట్స్ ఏ ఒక కిడ్స్ బ్రాండ్ ఉంది, వాడి కన్స్యూమర్ ఏంటి అని అంటే న్యూ బార్న్ కిడ్స్కి పేరెంట్స్. ఓకే, అక్కడ మనకి ఫాస్ట్గా డెమోగ్రఫిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. 2 years 3 years కిడ్స్ వేర్ చేసిన తర్వాత 3 years తర్వాత అతన్ని ఆడియన్స్ అవ్వడు కదా. So their demographics will keep changing. In the other case, basically brands evolve అవుతూ ఉంటాయి. Okay, one way is you stick only to that 2-3 years kids wear. The other way is okay, 2-3 years kids wear చేసావు, దాని తర్వాత let's say you do 5 to 10 years kids wear, దాని తర్వాత you do teens wear, దాని తర్వాత you do adults wear. Like one way of doing is you grow along with your audience, but you make sure that your premise is fixed. So in our case, comfort, travel, these 2 premises are fixed. Right? Understood. Yeah. ఒక కొంచెం సిల్లీ క్వశ్చనే. ఈ అక్విజిషన్, దీని గురించి అక్విజిషన్ కాదన్నారు. సో ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ అన్నది డైల్యూట్ చేసిన తర్వాత నా క్వశ్చన్ ఇది, నాకేమనిపిస్తుంది అంటే వెన్ యూ హ్యావ్ లైక్ ఎన్ ఇన్వెస్టర్ ఫ్రమ్ ది అవుట్ సైడ్, ఒక సర్టన్ వాల్యుయేషన్కి వీ డైల్యూట్ ఆర్ ఈక్విటీ. అది అయిన తర్వాత ఫౌండర్స్కి ఇంకా ఆ ఈక్వేషన్లోని ఒక శాలరీ ఫార్మాట్లోకి వెళ్తారు. అండ్ మోర్ ఆర్ లెస్ నేను విన్న దాని ప్రకారం ద శాలరీస్ ఆర్ లెస్సర్. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ టు అగ్రీ, అందరూ ఒప్పుకోవాలి ఇంత శాలరీకి అన్నట్టు. శాలరీస్ ఎక్కువ ఉండవు అని విన్నాను. యూ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మీరు ఇప్పుడు మీకు ఈవెన్చువలీ లైఫ్ స్టైల్ ఇదంతా మీవి దీనికి ఉంటాయి. అలా మీరు ఏమైనా ఈక్విటీ డైల్యూట్ చేసుకోవడం అసలు పాసిబిలిటీ ఉంటుందా? నేను ఇన్ జనరల్ అడుగుతున్నాను, మీ పర్స్పెక్టివ్ కాదు. మీరు చాలా మందితో మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి మనకు డబ్బులు కావాలంటే ఎట్లా? మన సొంత కంపెనీ అంటే మనం విత్డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. ఆ పాసిబిలిటీస్ ఇలాంటి ఈక్వేషన్లు ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. అది ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒకసారి ఈక్విటీ డైల్యూట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో మనకి మనీ కావాలి అని అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో వేరే వాళ్ళు కానీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని అంటే మీరు మీ షేర్ సెల్ చేయొచ్చు. యూ కెన్ లెట్స్ సే నా దగ్గర 100 shares ఉన్నాయి, నేను ఒక 20 shares ఇచ్చేస్తాను, నాకు దాని కరెస్పాండింగ్ మనీ ఇవ్వమంటే, ఇఫ్ మనీ పెట్టేవాడు రెడీగా ఉన్నాడని అంటే యూ కెన్ డూ దట్. బట్ ద పాయింట్, మీరు ఇప్పుడు అన్న పాయింట్ ఏంటి, లైక్ సాలరీస్ తక్కువ ఉంటాయి అనేది, ఐ థింక్ ఇట్ హ్యాస్ చేంజ్డ్. Like last 2-3 years or let's say last 4-5 years things have changed. 2015 to 2020 మధ్యలో ఎట్లా ఉండేది అని అంటే, ఇఫ్ యు ఆర్ ఎ ఫౌండర్, నీకు ఆల్రెడీ ఈక్విటీ ఉంది కదా, నీకు సాలరీ అంత ఎక్కువ తీసుకోవడానికి నాట్ మెనీ ఇన్వెస్టర్స్ యూస్ టు అగ్రీ. అందులో కూడా ఇప్పుడు ఏ క్లాస్ ఇన్వెస్టర్స్ ఉంటాడు, వాడికి తెలుసు ఇప్పుడు ఫౌండర్ ప్రాబ్లమ్స్ని నువ్వు సాల్వ్ చేయకపోతే వాడి ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోవాలా, కంపెనీ రన్ చేసుకోవాలి. సో all the good investors will never say no in paying well to the founder. Okay. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ మంత్ నా ఈఎంఐస్ చూసుకుంటూ, నా ఎక్స్పెన్సెస్ చూసుకుంటూ, నేను నా పర్సనల్ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేసుకుంటూ కూర్చున్నా అనుకోండి, కంపెనీ ఎవరు రన్ చేస్తాడు? సో ఇప్పుడు మారింది, కంప్లీట్ ట్రెండ్ ఈజ్ చేంజింగ్. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి నువ్వు తక్కువ సాలరీ తీసుకొని వర్క్ చేయంటే ఐడియల్గా నువ్వు అసలు వాటితో పార్ట్నరే అవ్వకూడదు. స్టార్టింగ్ ఆన్ రాంగ్ నోట్ కదా. ఇది నేను
ఇన్ జనరల్ మార్కెట్లోని నంబర్స్ ఏంటని అడగచ్చా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 100 కోట్ల వాల్యుయేషన్కి ఈక్విటీ లెట్సే ఒక 30-40% లేదంటే 50% పార్ట్నర్షిప్లోనే డైల్యూట్ చేసుకుంటే ఒక ఫౌండర్ ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంత విత్డ్రా చేసుకుందాం అనుకోవచ్చు అంటే టెంటేటివ్గా? There is no single answer to it, but it all depends. Like for example, um, let's say I'm married, I have a kid. I have to take care of my home rent, I have to take care of my kids' education. There are a lot of things that come into picture. So the salary expectation from నా సైడ్ నుంచి కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు. మేబీ వెన్ సమ్మన్ ఈస్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్, వాడు ఏదైనా స్టార్ట్అప్ చేశాడు, ఫర్ హిమ్ ఈక్విటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అతనికి రన్వే ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అట్లా అనుకున్నప్పుడు హీ వుడ్ బి ఓకే ఈవెన్ ఫర్ అ లోవర్ సాలరీ. బట్ టిపికల్ బాల్ పార్క్ ఎట్లా ఉంటుంది అని అంటే 2 lakhs to 5 lakhs per month. దట్స్ స్టాండర్డ్ థింగ్ వెన్ మీరు సిరీస్ ఏ రైస్ చేసేటప్పటికి, ఆర్ లెట్స్ ఏ సీడ్ రౌండ్ రైస్ చేసేటప్పటికి ఇట్ ఈస్ లైక్ దట్. వాట్ ఈస్ రాంగ్ అంటే ఇప్పుడు లెట్స్ ఏ మీరు మార్కెట్లో 2 crores రైజ్ చేశారు. ఎగ్జాంపుల్, ఐమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. 2 crores రైజ్ చేశారు, 3 ఫౌండర్స్ ఉన్నారు. మీరు వెళ్ళి నేను ఒక 4 lakhs మంత్లీ రెంట్ తీసుకుంటానంటే 3 ఫౌండర్స్కి 3 ఫౌండర్స్ కాబట్టి 12 lakhs ఈజ్ యువర్ మంత్లీ సాలరీ ఓన్లీ ఫర్ ద ఫౌండర్స్. నువ్వు రేజ్ చేసిన 2 crores ఆల్మోస్ట్ 70 lakhs ఆర్ లెట్స్ ఏ 1 crore 40 lakhs 1 yearలోనే ఫౌండర్ సాలరీకి వెళ్ళిపోతుంది. అట్లాంటి వాటికి అగ్రీ చేయరు. అండర్స్టూడ్, అర్థమైనా? అంటే అక్కడ ఒక సెన్సిబిలిటీ మెయింటైన్ చేసుకోవాలి. బట్ గుడ్ ఫౌండర్స్, గుడ్ ఇన్వెస్టర్స్, దే బోత్ అగ్రీ ఆన్ మ్యూచువల్ టర్మ్స్కి. ఓకే, నా రిక్వైర్మెంట్ ఇంత ఉంది, దిస్ ఇస్ అ స్టాండర్డ్ దట్ ఐ వుడ్ వాంట్. అట్లా ఆలోచించుకొని ఇట్స్ అ మ్యూచువల్ డెసిషన్ అనమాట. మీ ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను మొత్తం చూశాను. యు ఆర్ హెవీలీ రిలయింగ్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే నేషన్ వైడ్, అంటే తెలుగు అన్నట్టు కాకుండా మీరు నేషన్ వైడ్ యువర్ పొజిషనింగ్ యువర్ బ్రాండ్ లైక్ దట్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీద హెవీగా రిలై అవుతున్నారు. ప్రోస్ అండ్ కాన్స్, అండ్ మీరు ఎట్లా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేద్దామని ఎందుకు డిసైడ్ అయ్యారు? ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? సో మీరు ఒక ప్రోడక్ట్ రెడీ చేసిన తర్వాత సెల్ చేయడానికి వేస్ ఆన్ టుడేస్ డేట్ ఏమున్నాయి? మీరు వెళ్ళి యాడ్స్ రన్ చేయడం. దట్స్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, విచ్ ఇస్ ద ఈజియెస్ట్ థింగ్. దానికంటే ముందర ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు కమ్యూనిటీ ఉంది అని అంటే ఆ కమ్యూనిటీలో ఈమెయిల్, వాట్సాప్, ఎస్ఎంఎస్ చేస్తారు. సెకండ్ థింగ్, మీరు అడ్వర్టైజింగ్ చేస్తారు. అడ్వర్టైజింగ్ చేసిన తర్వాత థర్డ్ థింగ్ ఏమొస్తుంది, అడ్వర్టైజింగ్ చేసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్ముతారా అని అంటే నమ్మే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఒక బ్రాండ్ని ఇండియాలో ట్రస్ట్ చేయాలి అని అంటే దెర్ హ్యాస్ టు బి సమ్ స్టఫ్. ఓకే, లేదు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యూ పిక్ ఎనీ ఆఫ్ దీస్ బిగ్ సెలబ్రిటీస్. వై ఆర్ ద బ్రాండ్స్ పార్ట్నరింగ్ విత్ ద సెలబ్రిటీస్? ఎందుకంటే ఒక ట్రస్ట్ని బిల్డ్ చేయాలి అన్న ఉద్దేశంతో సెలబ్రిటీస్ని పార్ట్నర్ చేస్తాయి. దాన్నే ఒక చిన్న స్కేల్లో మీరు ఆలోచించుకుంటే, వై డూ బ్రాండ్స్ పార్ట్నర్ విత్ ఇన్ఫ్లుయెన్సర్ ఈస్ టు బిల్డ్ దట్ ట్రస్ట్. సో యాడ్స్ ఒక లెవెల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని అంటే, యూ హ్యావ్ టు పార్ట్నర్ విత్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్తో పార్ట్నర్ అయినప్పుడు తన నెట్వర్క్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే మీకు ఒక నెట్వర్క్ ఉంది, యూ బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ యూ హ్యావ్ ఎ నెట్వర్క్. మీతోటి పార్ట్నర్ అయినప్పుడు మీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఓకే, అనుష సో అండ్ సో బ్రాండ్ని యూజ్ చేస్తుంది, ఆర్ అనుష సో అండ్ సో బ్రాండ్ని రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ టైం నేను యాడ్స్ డ్రైవ్ చేసినప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో ఒకవేళ అది గుర్తుంది అనుకోండి, కన్వర్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నాము, వీఆర్ పార్ట్నరింగ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ టు బిల్డ్ దట్ ట్రస్ట్ అమాంగ్ స్మాలర్ నెట్వర్క్స్. ఓకే, టుడే ఐఎమ్ పార్ట్నరింగ్ విత్ అనుష, టుమారో ఐఎమ్ పార్ట్నరింగ్ విత్ సమ్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్, ఆర్ లెట్స్ సే ఐఎమ్ పార్ట్నరింగ్ విత్ చండీగఢ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్, తమిళనాడులో ఇన్ఫ్లుయెన్సర్, కేరళలో ఇన్ఫ్లుయెన్సర్. సో ఇట్లా మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి పార్ట్నర్ అయ్యి వీఆర్ బిల్డింగ్ దట్ నెట్వర్క్ అనమాట. మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్, నానో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజ్ యువర్ సెలబ్రిటీ. దిస్ ఇస్ హౌ బ్రాండ్స్ ట్రావర్స్. అర్థమైంది. ఇది మీరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ హెవీగా ఒక 2 years నుంచి స్టార్ట్ చేశారా? 1 year నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పటికి ఒక ROI మీరు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, రైట్? మీరు వాట్ ఈస్ ద రేంజ్, ఎంత రేంజ్లో స్పెండ్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీద, అండ్ ROI ఎట్లా ఉన్నదండి? సో మంత్లీ మేము ఇన్ఫ్లుయెన్సర్స్ మీద స్పెండింగ్ 15 odd lakhs స్పెండ్ చేస్తున్నాము. సో దీనివల్ల 2 things హ్యాపెన్. వన్ ఈజ్ ఆటోమేటిక్గా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ కాంటెంట్ని మేము మార్కెటింగ్ చేస్తాము యూజింగ్ యాడ్స్.
సో రిలేటబిలిటీ పెరుగుతుంది. లెట్స్ సే మీరు యాడ్ చూస్తున్నారు. ఆ యాడ్ చూసినప్పుడు వెన్ యూ సీ కామన్ పీపుల్ ప్రమోటింగ్ ద ప్రోడక్ట్, మీకు రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ రిలేటబిలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ట్రస్ట్ వస్తుంది. ట్రస్ట్ వచ్చినప్పుడు సేల్స్ వస్తాయి. సో ఇన్ఫ్లుయెన్సర్ పార్ట్నర్షిప్స్ వల్ల ఒక పెద్ద బెనిఫిట్ ఏమవుతుందని అంటే మీ స్కేల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వైల్ అడ్వర్టైజింగ్లో ఒక 10% ఎఫిషియన్సీ ఉంటుంది అంతే. బట్ ప్రైమరీగా మీ రీచ్, స్కేల్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకే. ఓకే. అండ్ యాడ్స్ రన్ చేయడం కూడా ఐ థింక్ ఇంతకుముందు చాలామంది ఎక్కువ యాడ్స్ రన్ చేసేవాళ్ళు. ఇప్పుడు బ్రాండ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంత ముందు ఉన్న యాడ్స్ ఇప్పుడు లేవు. ఆ లెవెల్‌లో లేవు. మరి మార్కెట్ డైల్యూట్ అయిపోయిందని జనాలు తగ్గిచ్చేసారో ఏంటో నాకు తెలీదు. బట్ మీరు కూడా ఇప్పుడు ఫిజికల్ స్టోర్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ యువర్ పర్పస్? అంటే ఎందుకు ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు రీటైల్ అవుట్‌లెట్స్? సో మా కేస్‌లో మేజర్ రీజన్ ఎందుకు అనంటే ట్రస్ట్ బిల్డింగ్. లైక్ ఎనీ బ్రాండ్, మనం ట్రస్ట్ అనే వర్డ్ చాలా యూజ్ చేస్తాం పాడ్‌కాస్ట్‌లో. సో ఎనీ బ్రాండ్ అది ఎందుకు సర్వైవ్ అవుతుంది అనంటే వెన్ సమ్‌వన్ ట్రస్ట్ యువర్ బ్రాండ్, అది సర్వైవ్ అవుతుంది. సో మేము ఆఫ్‌లైన్ స్టోర్స్ పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటి అనంటే కొన్ని ప్రోడక్ట్స్ అంటే అన్లెస్ మీరు టచ్ అండ్ ఫీల్ చేస్తే కానీ మీకు దాని యాక్చువల్ ఇంపార్టెన్స్ అనేది అర్థం కాదు. ఆన్లైన్లో మనం ఓన్లీ ఒక లెవెల్ వరకే చూపించగలుగుతాం కానీ ఫిజికల్గా మనం టచ్ చేసి చూస్తేనే మనకి దాని వాల్యూ అర్థం. ఇంకా ఇండియాలో ఏంటి అని అంటే 85% ఆఫ్ ద సేల్స్ హ్యాపెన్ ఆఫ్లైన్ ఓన్లీ. ఆన్లైన్ ఇంకా 85% ఆఫ్‌లైన్ అవుతున్నాయండి? ఆన్లైన్ ఈజ్ ఓన్లీ 10-15% ఆఫ్ ద మార్కెట్. ఇండియా ఈజ్ 80-85% ఆఫ్ ద మార్కెట్ ఈజ్ ఆఫ్లైన్. సో మేమేం చేస్తున్నాము ఆర్ బ్రాండ్స్ సిమిలర్ టు నొబెరో, వై ఆర్ దే చేజింగ్ ఆఫ్లైన్ ఈజ్ ఆన్లైన్లో వాళ్ళు బ్రాండ్ బిల్డ్ చేసుకొని ఆఫ్లైన్లో అవైలబిలిటీ ఉన్నప్పుడు లెట్స్ సే మీరు రేపు ఒక మాల్ వెళ్ళారు. మాల్ వెళ్ళినప్పుడు సడన్గా ఒక బ్రాండ్ కనిపించింది. మీరు రిలేట్ అవుతారు. ఓకే, ఈ బ్రాండ్ యాడ్ ఏదో చూశాను లేదా ఈ బ్రాండ్ రిలేటెడ్ కాంటెంట్ ఏదో చూశాను, ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముంది అని. ఇప్పుడు వెళ్ళి చూసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే, వీళ్ళ ప్రోడక్ట్స్ సో అండ్ సో ఉన్నాయి, ఈ ప్రోడక్ట్స్ బాగున్నాయి, నెక్స్ట్ టైం పర్చేస్ చేయాలి అని అంటే మనం ఇక్కడ రావచ్చు లేదా ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. సో మేము మేజర్గా స్టార్ట్ చేయడానికి ట్రస్ట్, అండ్ దట్ ఈస్ అన్ ఈవెన్చువల్ జర్నీ. ఎనీ బ్రాండ్ కాంట్ సర్వైవ్ 100% ఆన్లైన్. అంటే రేర్ కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ షీఇన్ ఈజ్ దేర్. షీఇన్ ఉంది విచ్ ఇస్ లైక్ ఆన్లైన్, వాడికి ఆఫ్లైన్ అనేదే లేదు. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఏంటి అని అంటే మీరు ఆమ్ని ఛానల్ ఉండాలి, మీరు ఆన్లైన్లో ఉండాలి, మీరు ఆఫ్లైన్లో ఉండాలి, మీరు క్విక్ కామర్స్లో ఉండాలి. ఫర్ ఎ బిజినెస్ టు బికమ్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అ కీ అనమాట. సో దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. బట్ యూనో అందుకనే ఆమ్ని ఛానల్ అప్రోచ్ ఫాలో అవుతారు. ఆన్లైన్, ఆఫ్లైన్, మార్కెట్ ప్లేస్, క్విక్ కామర్స్, ఎల్ఎఫ్ఆర్ అంటే లార్జ్ ఫార్మాట్ స్టోర్స్, రిలయన్స్లో, మ్యాక్స్లో, ట్రెండ్స్లో అట్లా. అయితే మీ ఇండస్ట్రీలో మా ఇండస్ట్రీలో రెండు డిస్ట్రిబ్యూషన్ ఇస్ ద కీ. ఇప్పటికి ఎన్ని అవుట్లెట్స్ ఓపెన్ చేశారండి? వాట్స్ ద ప్లాన్? 2026లో ఎన్ని అవుట్లెట్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు? సో 2026 the plan is to open 50 outlets. As on date, we have signed 17 outlets. These outlets are spread maybe Hyderabad, Mumbai, Bangalore, Delhi, NCR. సో ఫస్ట్ ఫేజ్లో మేము ఎవరిని టార్గెట్ చేస్తున్నామంటే వీఆర్ ఓన్లీ టార్గెటింగ్ మెట్రోస్. నెక్స్ట్ ఫేజ్ వీల్ గో టైర్ 1 వెళ్తాము, అండ్ ఈవెన్చువల్లీ యాజ్ అ బ్రాండ్ అవాల్స్ వీల్ థింక్ వెదర్ వీ వాంట్ టు గో టు టైర్ 2, టైర్ 3. అండర్స్టూడ్. ఇది ఇప్పుడు హెవీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంటుంది కదా, అయితే ఇప్పుడు ఇన్ని ఫిజికల్ అవుట్లెట్స్ ఓపెన్ చేయాలంటే ఆర్ కంపారిటివ్లీ మీకు అది దట్స్ అన్ ఓకే కాస్ట్ అన్నట్టు అనిపిస్తుంది అట్ దిస్ పాయింట్? అంటే బెస్ట్ పార్ట్ అబౌట్ ఆఫ్లైన్ ఈజ్ ఆఫ్లైన్లో మనకి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. ఆఫ్లైన్లో దెర్ ఈస్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎక్స్పెన్స్ ఇన్ ఎనీ ట్రాన్సాక్షన్ ఈజ్ మార్కెటింగ్ కాస్ట్. ఒక D2C బ్రాండ్లో అన్నిటికంటే ఎక్కువ ఏం కాస్ట్ అవుతుందంటే ప్రోడక్ట్ కాస్ట్ కాదు, మార్కెటింగ్ కాస్ట్ అవుతుంది. టిపికల్గా ఎట్లా ఉంటుందంటే ఒక యూనిట్ ఎకనామిక్స్ మీరు అర్థం చేసుకున్నారంటే ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ ఉంది అని అంటే అందులో 35 రూపీస్ మాత్రమే ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుంది. 15 రూపీస్ దాని లాజిస్టిక్స్ కాస్ట్ ఉంటుంది. లాజిస్టిక్స్ అని, ప్యాకేజింగ్ అని, వేర్ హౌసింగ్ అని. ఒక 40% వరకు మీరు కొత్తగా బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 40-45% వరకు అడ్వర్టైజింగ్కి వెళ్ళిపోతుంది. అదంతా వెళ్ళిపోయిన తర్వాత మీకు ప్రాఫిట్ మిగిలేదు 5%-10%. ఆఫ్లైన్లో ఏంటి అని అంటే ఆ మార్కెటింగ్ కాస్ట్ అనేది అంత ఎక్కువ ఉండదు. ఆఫ్లైన్ ఇట్ ఈస్ డిస్కవరీ. మీరు మాల్ వెళ్ళారు, మీరు ఒకవేళ రైట్ లొకేషన్లో ఉన్నారు అని అంటే
సమ్వన్ ఈజ్ వాకింగ్ బై, వాళ్ళు స్టోర్ చూసారు, వాళ్ళు విజిట్ చేశారు, ఆఫ్లైన్లో క్విక్గా పర్చేస్ చేస్తారు. కన్వర్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఒక 100 మెంబర్స్ స్టోర్లోకి వచ్చారు అని అంటే మినిమం 18-20% ఆర్ 18-24% కన్వర్షన్ రేట్ ఉంటుంది ఓకే. ఆఫ్లైన్లో. కొన్ని బ్రాండ్స్కి ఇట్ విల్ బి ఈవెన్ 50% కన్వర్షన్ రేట్. ఆన్లైన్లో కన్వర్షన్ రేట్స్ హార్డ్లీ 2% ఉంటాయి. ఇఫ్ యూఆర్ అ గుడ్ బ్రాండ్ యూ విల్ హ్యావ్ లైక్ 2%-3% ఎట్ స్కేల్. ఒక పెద్ద స్కేల్కి రీచ్ అయినప్పుడు 2%-3% మెయింటైన్ చేస్తే దట్స్ లైక్ ఎ బెస్ట్ థింగ్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్లైన్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏముంటుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. స్టోర్ రెడీ అవ్వడానికి, స్టోర్ ఫర్నిచర్, మీరు ఆఫ్లైన్ వెళ్ళేటప్పుడు మీరు ఒక బ్రాండ్ ఐడియా అనేది ఒకటి డిసైడ్ చేసుకుంటారు. నా బ్రాండ్ ఇట్లా కనిపించాలి అండ్ ఆ బ్రాండ్ ఐడియా అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాగోల్లో ఒక స్టోర్ ఓపెన్ చేసాము, హైటెక్ సిటీలో ఒక స్టోర్ ఓపెన్ చేసాము అంటే బోత్ స్టోర్స్ షుడ్ లుక్ ఐడెంటికల్. అప్పుడే కన్స్యూమర్ రిలేట్ అవుతాడు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెఫినెట్గా ఉంది. మోస్ట్లీ బ్రాండ్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాయంటే వాట్ ఎవర్ మీరు క్యాపిటల్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దానికి 24 monthsలో మనకి ఆ క్యాపిటల్ రిటర్న్ రావాలి, లేదా 36 monthsలో క్యాపిటల్ రిటర్న్ రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు బేసిక్స్ కరెక్ట్ చేసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్ ప్లేస్లో ఓపెన్ చేశారు, మీ ప్రోడక్ట్స్ బాగున్నాయి, మీకు రిపీట్ కస్టమర్స్ బాగున్నారంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్ ఇన్ 3 years. ఓకే. సో దట్ ఈస్ అ స్టోరీ. ఇప్పుడు మీరు కొత్తగా ఫిజికల్ అవుట్లెట్స్ ఓపెన్ చేస్తున్నారు. బట్ ఇన్ ద మార్కెట్ ఇప్పుడు బ్రాండ్స్ లైక్ H&M, జారా ఇవన్నీ ఫస్ట్ మనకి ఆఫ్లైన్ అన్నట్టే తెలుసు, స్టోర్స్ అన్నట్టే. తర్వాత ఐ థింక్ రీసెంట్లీ అవి ఆన్లైన్ పర్చేసెస్గా సరే ఇంటికి వచ్చేస్తుంది కదా అని ఒక అలవాటుతోటి వెళ్తున్నాము. అలాంటి బ్రాండ్స్కి ఏమైనా మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ స్ప్లిట్ తెలుసండి? ఎంత సేల్స్ ఆఫ్లైన్ అవుతాయి, ఎంత సేల్స్ ఆన్లైన్ అవుతాయి అని? సో పెద్ద బ్రాండ్స్కి మెజారిటీ ఆఫ్ ద స్ప్లిట్ ఈజ్ ఆఫ్లైన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ H&M తీసుకున్నారు అనుకోండి, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్స్ బట్ ఐఎమ్ అజ్యూమింగ్ 80-20 ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ 80% ఆఫ్లైన్, 20% ఆన్లైన్. ఆర్ మేబీ ఇట్స్ నాట్ 80-20, మేబీ సమ్వేర్ అరౌండ్ 70-30 ఉండొచ్చు. వాళ్ళ ఆన్లైన్ కూడా వాళ్ళ వెబ్సైట్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ H&M ఈస్ పార్ట్నర్డ్ విత్ మింత్రాలో ఎక్కువ సేల్స్ అవుతుండొచ్చు. బట్ ఈ పెద్ద బ్రాండ్స్ అన్నిటికీ కూడా ప్రిడామినెంట్లీ సేల్స్ ఆర్ ఆఫ్లైన్. గాట్ ఇట్. ఇప్పుడు మీకు టోటల్గా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి? అరౌండ్ 150 ఎంప్లాయీస్ ఉంటారండి. హౌ ఇస్ ఇట్ మేనేజింగ్? నాకు మళ్ళీ ఐ థింక్ మీది మై డ్రీమ్ స్టోర్, తర్వాత ఈస్పర్స్, అక్కడికి ఐ వాంట్ స్టార్ట్ దేర్. ఫస్ట్ ఎంప్లాయీస్ హైర్ చేసుకోవడం విల్ బి వెరీ డిఫికల్ట్ కదా. అప్పుడు లైక్ హౌ డిడ్ యూ మేనేజ్ ఆల్ ఆఫ్ ఇట్? ఇస్ దేర్ ఎనీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ దేర్? అంటే వీవర్ నెయివ్ అండి. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో 2010లో ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్, వీ డిడ్ంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. ఐ మీన్ టు బి వెరీ ఆనెస్ట్, మనం ఏదో తోపులు అని దిగేసాం. కానీ వెన్ ఐ థింక్ బ్యాక్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో వీఆర్ నాట్ ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ మెచ్యూర్డ్. సో ఆల్ ద డెసిషన్స్ దట్ వీ హ్యావ్ టేకెన్ వర్ బేస్డ్ ఆన్ ఇన్స్టింక్ట్. ఓకే, ఇంటర్వ్యూ చేసాము, ఇంటర్వ్యూ చేసిన తర్వాత సో అండ్ సో పర్సన్ నచ్చాడు అని అంటే వీ హైర్ అండ్ వీ గో హెడ్. మనము వీ నెవర్ థాట్కి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ జర్నీలో ఇతని స్కిల్స్ సరిపోతాయా లేదా అన్నట్లు అంతా ఆలోచించే వాళ్ళం కాదు. సో యునో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఎవ్రీ నా పర్స్పెక్టివ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ యూనిక్ థింగ్ దట్ ఐ హ్యావ్. సో ఒక బ్రాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నొబెరో అనేది 2020లో స్టార్ట్ చేశాను అండ్ వీఆర్ ఇన్ 2025. లైక్ లాస్ట్ 5 years జర్నీలో బ్రాండ్కి ఒక జర్నీ ఉంటుంది. 0 to 1 జర్నీ, 1 to 10 జర్నీ, 10 to 100. సో 0 to 1 జర్నీలో బేసికల్గా మనకి ఎట్లాంటి వాళ్ళు కావాలని అంటే కంప్లీట్ కసి ఉండాలి. నాకు ఏదో ఏ పని ఇచ్చినా కూడా నేను చేస్తాను, నేను ఇదే పని చేస్తాను కదా, నాకు ఏ పని ఇచ్చినా కూడా నేను చేస్తాను. అండ్ వాడికి హంగర్ ఎట్లా ఉండాలని అంటే వాడికి నిద్ర పట్టకూడదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అంటే వాడికి నిద్ర పట్టకూడదు. 0 to 1 జర్నీలో అట్లాంటి వాళ్ళు కావాలి. పీపుల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్, పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అంబిషియస్. 1 to 10 జర్నీలో కొద్దిగా స్కిల్ సెట్ ఉండాలి. వాడు చేసే సబ్జెక్ట్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి 1 to 10 జర్నీలో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడ్వర్టైజింగ్ రన్ చేస్తున్నప్పుడు వాడికి అసలు అడ్వర్టైజింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు రన్ చేస్తారు, ఏ టూల్స్ యూస్ చేస్తారు, ఎట్లా యూస్ చేస్తారు అనేది ఆ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, 10 to 100 జర్నీలో ఏంటి అని అంటే సేమ్ అడ్వర్టైజింగ్ పర్స్పెక్టివ్ తీసుకుంటే
అతనికి ఆ నాలెడ్జ్తో పాటు ఇలా అడ్వర్టైజింగ్ చేయడం వల్ల నాకు ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది, అసలు నా ప్రాసెస్ ఏంటి, స్కేలబుల్గా ఎట్లా బిల్డ్ చేస్తాము. 10 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు కంపెనీ రన్ చేసే విధానం వేరు ఉంటుంది. ఎవ్రీ విల్ కమ్ టు ఫౌండర్. 50 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది, బట్ మధ్యలో ఒక మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కొద్దిగా స్టార్ట్ అవుతుంది. బట్ మీరు ఆ 10 to 100 జర్నీలో ఇఫ్ యూ డోంట్ ఫార్మ్ ద మిడిల్ మేనేజ్మెంట్, యూ బీయింగ్ ఎ ఫౌండర్ మీరు 150 మెంబర్స్కి ఆన్సర్ ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇట్ బికమ్స్ డిఫికల్ట్ అవుతుంది కదా. సో ఆంటర్ప్రెన్యూర్స్ ఇన్సైడ్ కంపెనీ షుడ్ ఫార్మ్ అనమాట. అండ్ మీకు హైరింగ్ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? బిగినింగ్లో డెఫినెట్గా ఉన్నాయి. ఐ డోంట్ డినై. అంటే క్వాలిటీ టాలెంట్ అందరూ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, ఒక సెన్సిబుల్ యూనో ఇండివిజువల్ ఉన్నారనుకోండి, అతను మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, అతను బయటకు వెళ్ళి లెట్సే 1 lakh 2 lakh సంపాదించే క్యాపబిలిటీ ఉంది, ఆ జాబ్ తెచ్చుకునే ఎబిలిటీ ఉంది, మీరు ఇనిషియల్గా అంత మనీ ఇవ్వలేరు, మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి? సో మీకు ఫస్ట్ మీ డ్రీమ్ సెల్ చేసే ఎబిలిటీ ఉండాలి. నువ్వు నా దగ్గరికి రా, నేను ఈ రోజు నీకు ఇంత సాలరీ ఇస్తాను, బట్ ఈవెన్చువల్గా బ్రాండ్ గ్రో అయినప్పుడు నువ్వు కూడా నాతో పాటు గ్రో అవుతావు, నాతోటి గ్రో అయితే ఆటోమేటిక్గా ఏదైతే మనీ లూజ్ చేసుకుంటున్నావో ఇప్పుడు యూ విల్ మేక్ 10x ఆఫ్ దట్. సో యాజ్ అ ఫౌండర్ వీ షుడ్ బి ఏబుల్ టు సెల్ దట్ డ్రీమ్. అండ్ బిగినింగ్ ఏంటి అని అంటే అందరూ ఆ డ్రీమ్ని బిలీవ్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళే జాయిన్ అవుతారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్ కదా. ఎవ్రీవన్ హ్యావ్ దేర్ బిల్స్ టు పే, వాళ్ళ ఫ్యామిలీస్ టు టేక్ కేర్. సో పీపుల్ విల్ బి కాషియస్ జాయినింగ్ స్టార్టప్స్ బిగినింగ్. ఎవరికైతే ఏమి స్ట్రింగ్స్ ఉండవో, ఏమి ప్రాబ్లమ్స్ ఉండవో, దే ఆర్ ద వన్స్ హూ టేక్ ద రిస్క్. రిస్క్ అండ్ రివార్డ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. లైక్ ద మోర్ రిస్క్ యూ టేక్, దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ విల్ బి రివార్డెడ్ మోర్ అట్లా. బట్ ఇప్పుడు ఏమైంది, లైక్ వీఆర్ గెటింగ్ మోర్ టాలెంట్, మోర్ పాలిష్డ్ టాలెంట్, primarily because brand has established, primarily because Aditya Birla is part of the brand. Now they connect with these two things, they connect with stability, and now we are getting even better talent. But in terms of hunger, 0 to 1 journey lo, 1 to 10 journey lo, the kind of individuals, the kind of talent దొరికే టాలెంట్ ఎట్లా ఉండాలంటే, అసలు ఈ రోజు మనం ఏదైనా పని ఇచ్చామనంటే 36 hours పడుకోకుండా కంటిన్యూస్గా వర్క్ చేసే టాలెంట్ దొరికేది. Amazing. So ఇప్పుడు what is the next phase looking like for Nobero? I think ఇండెక్సేషన్ టు ట్రావెల్ అంటే నేను ఆశీష్ దీక్షిత్ అని ఆదిత్య బిర్లా ఎండి, సో అతనితో ఒక 10-15 minutes టైం దొరికిందనమాట. సో ఆదిత్య బిర్లా గ్రూప్ యాజ్ అ బ్రాండ్ దే ఆర్ డూయింగ్ 13,000 crores వల్ల యాన్యువల్ రెవెన్యూ రఫ్లీ. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్, లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ 13,000 crores. సో అతనితో టైం దొరికినప్పుడు అతను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమన్నాడంటే, ఎవరన్నా ఒక అకేషన్ గురించి ఆలోచించినప్పుడు నీ బ్రాండ్ కానీ తన మైండ్లో వచ్చింది అని అంటే యువర్ బ్రాండ్ ఈజ్ సార్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ టుడేస్ డేట్ ఇఫ్ ఐ థింక్ అబౌట్ డైపర్స్, హగ్గీస్, ప్యాంపర్స్. ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఎథ్నిక్ వేర్, మెన్ ఎథ్నిక్ వేర్, మాన్యవార్, మేబాజ్ ఇట్లా ఉన్నాయి. సో అట్లాగా వీ వాంట్ టు మేక్ సమ్మన్ థింకింగ్ అబౌట్ ట్రావెల్, someone thinking about on the move, we want Nobero to be the first thing that comes in their mind. So we are in that journey. So the plan is, we don't want to chase numbers, we want to make sure ఆ పొజిషనింగ్ అన్నది స్ట్రాంగ్ చేసుకోవాలి. Yes. ఇంట్రెస్టింగ్. అండ్ వాల్యుయేషన్ వైజ్ వాట్ ఆర్ యూ డ్రీమింగ్ ఫర్? అంటే ఎవ్రీ ఫౌండర్ విల్ హ్యావ్ ఎ డ్రీమ్ కి చెప్పినా చెప్పకపోయినా దేర్ విల్ ఆల్వేస్ బి నెంబర్స్, రైట్? లైక్ సే క్రికెట్లో కూడా హాఫ్ సెంచరీ అట్లా ఉంటుంది కదా. సో మాకు కూడా 2010లో వెన్ ఐ డిసైడెడ్ టు స్టార్ట్ ద బ్రాండ్, ఐ థాట్ లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో 100 crores రెవెన్యూ చేయాలి అనేది ఒక డ్రీమ్ ఉండేది. 2010లో నేను ఒక 100 crores రెవెన్యూ కంపెనీని బిల్డ్ చేస్తే చాలు రా బాబు అనుకునేవాళ్ళం. సో 100 రీచ్ అయ్యాము. 100 రీచ్ అయిన తర్వాత వీ డింట్ ఈవెన్ రియలైజ్ వెన్ వీ రీచ్ 100. డెఫినెట్లీ వీ హ్యావ్ సెలబ్రేటెడ్,
దాని తర్వాత 200, దాని తర్వాత ద నెక్స్ట్ బిగ్ థింగ్ మాకు ఏంటి అంటే నెంబర్ పర్స్పెక్టివ్లో ఇట్ వాజ్ అరౌండ్ 500, లైక్ ద మూమెంట్ వీ రీచ్ 500 crores. Because number of brands in India doing that volume of sale are not more. So నాతో పాటు everyone in the team is also super excited whenever we do number. They will also be super excited because they are also part of the journey. So in terms of numbers perspective, the next big thing is like taking Nobero to a point where we say that okay, Nobero has become like 500 crore revenue company. అమేజింగ్, గుడ్ లక్ విత్ దట్. అండ్ కొత్తగా ఇప్పుడు D2C బ్రాండ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి వాట్ ఒకటేంటి అంటే ఏం చేస్తే వర్కౌట్ చేయడం ఈజీ ఐడియా, రెండోది ఏం చేయకూడదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడినా కూడా అంటే సమ్ పీపుల్ కమ్ టు మీ ఆస్కింగ్ ఫర్ అడ్వైస్, ఇట్లా నేను స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అని వస్తారు. నా దగ్గర ఒక 10 lakhs 20 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, లేదా 5 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని వస్తారు. సో అక్కడ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వాళ్ళు మిస్ చేసేది ఏంటి అని అంటే అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ దే ఆర్ సాల్వింగ్. అసలు మీరు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు అని అంటే బెటర్ నాట్ టు స్టార్ట్. ఎందుకంటే మార్కెట్ ఈస్ క్లట్టర్డ్. మీరు అమెజాన్ ఓపెన్ చేయండి, సర్చ్ టీషర్ట్ అనే కీవర్డ్ని సర్చ్ చేయండి, మోర్ దాన్ 1 lakh సెర్చెస్ ఉంటాయి మీకు, అంటే 1 lakh ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మోర్ దాన్ దట్. సో ఆ క్లట్టర్లో మీరు ఎట్లా బయటకు వస్తారు, మీరు ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫండ్ యూటిలైజేషన్. ఇప్పుడు ఒక 10 lakhs స్టార్ట్ చేసి 10 lakhs ఉన్నాయి, 10 lakhs ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారని అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఉండాలి. మొత్తం మనీ ప్లాన్ ఏకే అలొకేట్ చేయకూడదు. సో అప్పుడు ఏమవుతుంది, లెట్స్ సే మీ దగ్గర ప్లాన్ బి లేదు, మీరు ప్లాన్ ఏనే పెట్టుకొని వచ్చారు. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అనుకోండి, ఫర్ ఎవర్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు స్టార్ట్. మీ మైండ్లో అది పడిపోతుంది, ఓకే నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకు అనుకుంటాం. ఇంకొక సజెషన్ నేను ఏమి ఇస్తానంటే, మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇట్ ఈస్ బెటర్ మీరు ఏదన్నా ఆ పర్టికులర్ డొమైన్లో ఉన్న కంపెనీలో అట్లీస్ట్ ఒక 3 months 6 months లేదా 1 year 1.5 year వర్క్ చేసి చూడండి. యు ఆర్ ప్లేయింగ్ విత్ సమ్మన్ ఎల్సెస్ మనీ. బెస్ట్ థింగ్ ఇస్ మీ మనీ పోగొట్టుకోకుండా యు ఆర్ ప్లేయింగ్ ఆర్ యు ఆర్ లెర్నింగ్ విత్ సమ్మన్ ఎల్సెస్ మనీ. దట్ ఈస్ బెస్ట్ అడ్వైస్ దట్ ఐ కెన్ గివ్. అండ్ ఇది హైదరాబాద్ నుంచి బిల్డ్ అయిన బ్రాండ్ అన్నది పొజిషనింగ్ మీరు ఎక్కడ చేసుకోవట్లేదు, సో చెయ్యాలని కోరుకుంటున్నాను. దిస్ కైండ్ ఆఫ్ రెవెన్యూస్ లైక్ ఇస్ వెరీ రేర్ కదా ఇక్కడ నుంచి బిల్డ్ అయిన బ్రాండ్స్. సో I know that like your vision is for pan India first of all, but I think it's lovely that like a brand like this is growing from Hyderabad. So congratulations on that. I know it's not an easy task to pull off numbers like that, and good luck with the rest of the journey. Thank you, Andy. Thank you. Thank you very much.